చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అలాగే దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా రక్షించామని సుధీర్ బాబు వెల్లడించారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారని అన్నారు. తమ పరిశోధన ప్రకారం ఈ ముఠాలో ఒక మహిళ ప్రధాన పాత్ర పోషించినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ముఠా 10 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించిందని తెలిపారు. చిన్నారుల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు. గుజరాత్ కనెక్షన్స్ ఈ అడాప్షన్ ప్రాసెస్ ఇల్లీగల్ జస్ట్ బార్న్ బేబీస్ ని సేల్ చేసే ప్రాసెస్ లో మనం నేరస్తులు పట్టుకున్న తర్వాత వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఈ ఇన్వెస్టిగేషన్ ఆన్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇంకొక ర్యాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది. దీంట్లో వాళ్ళు కూడా కలిసి 2, 3, 4 అట్లా రకరకాల మోడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో టోటల్ గా 25 బేబీస్ ని ఇల్లీగల్ గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పర్చేజర్స్ అయినారు, ఆ తర్వాత నేరస్తులు అయినారు.